తర్వాత ఈ పంటలు పండించిన తర్వాత ఈ ఈ కూరగాయలు కాకుండా విత్తనాలు ఈ రైతు కొట్టినప్పుడు, మినువులు కొట్టినప్పుడు మన ఊర్లో ఉన్నటువంటి ఆడవాడు కూలీలు వెళ్తుంటే వాళ్ళకి అన్ని నువ్వులు పెట్టేవారు, అన్ని కందులు పెట్టేవారు, అన్ని పెసలు పెట్టేవారు, అన్ని మినువులు పెట్టేవారు. ఇవేమీ ఒక అరబస్తా పండిస్తే ఇంతమందికి పెట్టేవారు. నేను అగ్రికల్చర్ ఇది అవర్ కల్చర్ అన్నానంటే ఏంటంటే, అగ్రికల్చరు మన అందరికీ పెట్టాలి. అప్పుడు ఎవ్వరూ ఆత్మహత్య చేసుకోలేదు. ఈ వేదిక మీద ఉన్న వాళ్ళందరికీ చెప్తున్నాను, వాళ్ళందరూ పొలాలు కొన్నారు. మన తాత ముత్తాతలు అందరూ కూడా పొలాలు కొన్నారు. అవి మనకి ఇచ్చారు. ఎవ్వరు చచ్చిపోలేదు, ఎవరు ఆత్మహత్య చేసుకోలేదు, ఎవరికి క్యాన్సర్ లేదు, ఎవరికి బీపీ లేదు, ఎవరికి షుగర్ లేదు, హ్యాపీగా ఉండేవారు వాళ్ళు. ఇప్పుడు మీరు యూరియా వేయకండి, మనం అందరం యూరియా మనుషులు అయిపోయాం. మనం అందరం న్యాచురల్ మనుషులం కాదు, కృత్రిమైనటువంటి ఆలోచనతో జీవించేటువంటి విధానం ఎందుకు వచ్చిందంటే, మనం సరైనటువంటి వ్యవసాయం చేయని మూలంగా, నేను చెప్పినటువంటి విధానంలో, మన తాత ముత్తాతలు చేసే విధానంలో మనం పంట పండించడం మూలంగా మనకు అనేక రకాలైనటువంటి రోగాలు వస్తున్నాయి. భూమిని రక్షించాలి, భూమాతను రక్షించాలి, గోమాతను రక్షించాలి. ఇది మన కల్చర్. భూమిలో మీరు మరి ఏం చెప్తున్నారు, మీరు యూరియా వేయొద్దు. యూరియా వేస్తే భూమాతను పాడు చేస్తే, భూమాత పాడైపోతే, భూమిలో మైక్రోబియాన్స్ చనిపోతే, భూమిలో ఉన్నటువంటి ప్రకృతి సిద్ధమైనటువంటి వ్యవస్థలు, ఏనుగుపాములు ఇప్పుడు మన దాన్ని ఏమంటున్నాం, ఏనుగుపాముల యొక్క దాన్ని ఏమంటున్నామండి, ఏనుగుపాములతో తయారు చేసే దాన్ని వర్మీ కంపోస్ట్ తయారు చేస్తామంట. వర్మీ ఆ భూమిలో ఏనుగుపాములు ఉండేవి, మైక్రోబియాన్స్ ఉండేవి. ఈ ఎప్పుడైతే మనం పెసలు, మినువులు, కందులు ఇవన్నీ వేసామంటే రైజోబియం అమోనియాని భూమిలో, నైట్రోజన్ భూమిలో ఉత్పత్తి చేస్తుందని రైతులు వేసేవారు. ఈ సైంటిస్టులు లేనప్పుడు ఇవన్నీ భూమిలోనే ఉత్పత్తి అయ్యాయి. ఈ భూమి అంతా సస్యశాపలంగా ఉండేది. ఆ భూమాతను కాపాడాలి, గోవుని ఇంట్లో పెంచాలి, దాంతో మనం వ్యవసాయం చెయ్యాలి. ఇది మన కాన్సెప్టు. ఇప్పుడు దానికి కొత్త పేరు పెట్టాం, వ్యవసాయం చేస్తున్నాం. అగ్రికల్చర్ వ్యవసాయం చేసేవాళ్ళు ఇప్పుడు సన్మానం చేస్తున్నాం. మనం కొత్తగా నేర్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది, మర్చిపోయాం. మర్చిపోతే ఏమవుతుంది, ఈ యొక్క భూమిని ఎప్పుడైతే నాశనం చేశామో, కేఎల్ దగ్గర వర్షం పడద్ది, విజయవాడలో విపరీతమైన వర్షం, పక్కనున్న దుగ్గిరాల్లో వర్షం ఉండదు. ఎందుకు ఉండటం లేదు గ్రామాల్లో వర్షం? ఆశ్చర్యం. అడవికి దగ్గరగా ఉన్న గ్రామాల్లో వర్షాలు పడడం లేదు, కానీ రాజమండ్రిలో వర్షం పడుతుంది. మరి మా రాజమండ్రి కాబట్టి చెప్తున్నా, ఎందుకు రాజమండ్రిలో కురుస్తుంది, గ్రామాల్లో ఎందుకు సరిగా వర్షం పడడం లేదంటే, ఆ భూమిని మనం అందరం సర్వనాశనం చేసాం. 10 బస్తాలు, 12 బస్తాలు, 4 బస్తాలు, 5 బస్తాలు పిండి వేసేయడం మూలంగా భూమి స్వరూపం మారిపోయిన మూలంగా పాలేకర్ గారు చెప్పింది ఏంటి, అడవిలో ఉన్న చెట్లు అద్భుతంగా ఉన్నాయి, కానీ మనం ఇంత పిండి అది వేస్తున్నాం అడవిలో ఉన్నదానికి, అది ప్రకృతిని రక్షిస్తుంది. అడవిలో ఉన్నటువంటి అడవి అద్భుతంగా ఉంది, ఏ మందు వేయం, దానికి ఏమేయం, ఆయన తిరిగి చూశాడు. పూర్వం మన రైతులు అలాగే వ్యవసాయం చేసేవారు. అందుకు ఇప్పుడు గ్రామాల్లో వర్షం లేదంటే కారణం ఏంటంటే, వాతావరణం ఇంబ్యాలెన్స్ వచ్చింది, పొల్యూషన్ అయిపోయింది. టౌన్లో ఉన్న మామిడి చెట్టు పచ్చగా ఉంటుంది, గ్రామంలో ఉన్నటువంటి మామిడి చెట్టు పచ్చగా ఉండడం లేదు. తోటల్లో ఉన్నటువంటి మామిడి చెట్టు పచ్చగా ఉండడం లేదు. ఎందుకంటే టౌన్లో పిండి వేయరు కాబట్టి, టౌన్లో మెన్యూర్స్ వాడడం లేదు కాబట్టి. ఆ దృష్ట్యా ఆర్గానిక్ వ్యవసాయం చేస్తూ మళ్ళా మనం అందరం కూడా మన పూర్వీకుల విధానంలోకి మీరందరూ రప్పించేటువంటి గట్టి ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం కూడా, కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విధానాన్ని అందిపుచ్చుకోవాలని ప్రజలకు చాలా గట్టి ప్రయత్నం చేస్తున్నారు. మన రాష్ట్రంలో కూడా విజయ్ కుమార్ గారు మనకి చాలా చోట్ల ఈ మీటింగ్స్ పెడుతూ ఆ రైతుల్ని మేల్కొల్పి
ఇప్పుడు పిఎంబిఎస్ ఏదో విత్తనాలు ఇస్తున్నారు అన్నీ కలిపి. నేను చెప్పిన అన్ని విత్తనాలు పూర్వం మన భూమిలో పంటలు వేసేవాళ్ళం, ఏం భూమిలో దున్నేయమంటున్నాడు ఆయన. నేను చెప్పింది ఏంటి, ఈ విత్తనాలన్నీ మన పొలంలో వేసి ఆ మినువులు పెసలు, ఇప్పుడు దాంట్లో గోంగూర కూడా ఇచ్చాడు ఆయన. నేను కూడా ఆర్గానిక్ వ్యవసాయం చేస్తున్నాను. రాజకీయాలు పర్మనెంట్ కాదు, భూమిని రక్షించడం పర్మనెంట్. రాజకీయాలు చాలా కాలం నుంచి నేను రాజకీయాల్లో ఉన్నాను. వాళ్ళందరికీ రాజకీయ నాయకులకి అంటే ఎంత దౌర్భాగ్యమైనటువంటి ఆలోచన ఉందంటే అది పర్మనెంట్ కాదంటే చప్పట్లు కొట్టారు. ఇప్పుడు వరకు నిజమైన విషయాలు చెప్తే ఎవరో చప్పట్లు కొట్టలేదు. రాజకీయ వ్యవస్థ మీద, రాజకీయ నాయకుడి మీద అంత గౌరవం ఉంది. డచ్చాలు చెప్తారు ఏదో 5 సంవత్సరాలు వస్తే ఎవడికొకడికి ఓటేద్దాం, ఈడికి వస్తే ఆడికేద్దాం, ఈడేమో 4,000 ఇస్తున్నాడు, ఆడేమో 5,000 ఇస్తే ఆడికేసేద్దాం ఓటు. ఇది అంటే ఆడుబాబు గారి సొమ్ములాగా, ఇది మీ సొమ్ము. ఇది మనకు అర్థం అవడం లేదు. ఎవరి సొమ్ము కాదు, అప్పులు చేసేస్తాం. మేము అధికారంలో ఉంటాం 5 ఏళ్ళు అంటే మంచి కోసమే ఉంటున్నామని మేము అందరూ చెప్పాలి. మీ అందరికి కూడా మేము బీహార్లో, గుజరాత్లో 30 సంవత్సరాల నుంచి అధికారంలో ఉంటున్నాం. మేము 4,000 శాంక్షన్ ఇవ్వడం లేదు. మీ అందరూ చెప్తున్నాను ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. జగన్ అన్నీ ఇచ్చాడు, ఓడిపోయాడు. మీరు అన్నీ తీసేసుకుంటారు కానీ మనలో వచ్చేటోడికాడికి ఓటేయరు అంతే. మనం చాలా తెలివైన వాళ్ళు, రాజకీయ నాయకులు చాలా అమాయకులు. నేనే వచ్చేస్తాను అనుకున్నాడు ఆయన. కానీ మీరు ఏం చేస్తారు ఎవరికి అర్థం కాదు, తీసేసుకుంటారు. ఎవరు వచ్చినా తీసేసుకుంటారు. మళ్ళీ ఎలక్షన్లో కూడా డబ్బు ఇస్తే తీసేసుకుంటారు. మళ్ళీ వాడి పేరు చెప్తే చప్పట్లు చప్ప కొట్టేశారు వాళ్ళందరూ ఎదవాలని. అంటే ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే రాజకీయ వ్యవస్థ మీద విశ్వాసం పోయింది, రాజకీయ నాయకుడి మీద విశ్వాసం పోయింది. అందుకనే మోడీ లాంటి మహానుభావుడు పెళ్లి చేసుకుంటూ కూడా భార్యని చదివించి టీచర్గా వెళ్ళమ్మా నేను సమాధానానికి వస్తానని వాళ్ళ అమ్మని కూడా వాళ్ళ ఇంట్లో పెట్టుకోకుండా, వాళ్ళ అమ్మ చనిపోతే తెల్లవారుజామున 3 గంటలకు చనిపోయింది. ఆయన వెంటనే వెళ్ళి అమిత్ షాని కూడా రావద్దన్నాడు, ఒక్క ఎమ్మెల్యేని కూడా రావద్దన్నాడు మా అమ్మ చచ్చిపోతే. 8 గంటలకల్లా కార్యక్రమం పూర్తి చేశాడు. 11 గంటలకు వెస్ట్ బెంగాల్ మీటింగ్కి వెళ్ళాలి, బాగోదని వెళ్లకుండా ఆన్లైన్లో దాన్ని ఓపెన్ చేశాడు. 13 ఏళ్ళు ముఖ్యమంత్రి, 11 ఏళ్ళు ప్రధానమంత్రి, ఒక్కరోజును కూడా సెలవు పెట్టలేదు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే రాజకీయాలకి అతీతమైనటువంటి ఆలోచన విధానాన్ని ప్రజల్లో పెంచాలని ఆయన చెప్పడం మనం చూసి అర్థం చేసుకోవాలి. ఈనాడు రాజకీయ వ్యవస్థ ఎలా ఉంది, మన ప్రకృతి వ్యవసాయంలో లేదు. ఇప్పుడు పండించే ఎరువులేసే పండించేటువంటి వ్యవసాయంలాగే రాజకీయాలు కూడా ఉన్నాయి. మనం ప్రకృతి వ్యవసాయం చేస్తున్నామంటే మంచి వ్యవస్థను మీరు కోరుకుంటున్నారు. మంచి ఆలోచనతో మీటింగ్ పెట్టారు మన రాఘవ్ గారు. మంచి పెద్దలు వచ్చి మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది మంచి రైతుల్ని ఎంపిక చేశారు. వారికి ఈవేళ బహుమతులు ఇవ్వాలి. వారు చేసేటువంటి కృషి బ్యాక్ టు పెవిలియన్. నేను చెప్పింది ఏంటంటే మీరేం కనుక్కోలేదు దీన్ని, మన తాత ముత్తాతలు చేసిందే మీరు కొత్త పేరు పెట్టారు, మర్చిపోయారు మధ్యన యుగం. అందుకాబట్టి DCMS ప్రెసిడెంట్ గారు మీరు ఎరువులు వేయకండి, ఎరువులు వేయొద్దని చెప్తున్నాడు ఆయన. ఎరువులు వేస్తే ఆరోగ్యం పాడవుద్ది, ఎరువులు వేస్తే భూమి పాడవుద్ది, ఎరువులు వేస్తే ఏసీ పెట్టుకోవాలి. ఏసీ పెట్టుకుంటే దాని మూలంగా వచ్చేటువంటి ఇబ్బందులు ఉన్నాయి. మన ఇంట్లో శనికాలను మర్చిపోయాం, మన ఇంట్లో రుబ్బురోళ్ళు మర్చిపోయాం, మన ఇంట్లో గ్రైండర్ లేకపోతే ఇబ్బంది. ఇప్పుడు గ్యాస్ అయిపోతే మొగుడు తల ఊడిపోద్ది. గ్యాస్ అయిపోతే కుంకుడుకాయలు పెట్టి మనం స్నానం చేయడం మర్చిపోయాం, అందరూ షాంపూలు తలలు ఊడిపోతున్నాయి. ఇది మన కల్చర్, ఇది మన కల్చర్ కాదు. నేను చెప్పిన కుంకుడు చెట్టుని మన వాళ్ళు, మా తాతగారింటికి వెళ్తే కుంకుడు చెట్టు చూసేవాడిని. గడ్డిమేటు చుట్టూరు కుంకుడు చెట్లు ఉండే, 5-6 కుంకుడు చెట్లు, మొలగ చెట్లు. అంటే ఎంత కల్పన, ఎంత ఆలోచన ధార వాళ్ళది. అద్భుతమైనటువంటి జీవన విధానం. భారతీయ జీవన విధానం అంటే రైతు మీద ఆధారపడినటువంటి జీవన విధానం భారతీయ జీవన విధానం. అగ్రికల్చర్ ఈజ్ అవర్ కల్చర్. వ్యవసాయం మన జీవన విధానం, ఇది వ్యాపారం కాదు. ఇది మన ఆలోచన ధార. మన దేశానికి అంత శక్తి ఉంది, ఆ శక్తిని స్లోగా కోల్పోతున్నాం. దానివల్ల రీజనరేట్ చేయాలి, బ్యాక్ టు పెవిలియన్కి రావాలి. దానికోసం ఈ ఆర్గనైజేషన్ పనిచేస్తుంది.
రాఘవ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వచ్చిన పెద్దలకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. జై హింద్, జై భారత్, భారత్ మాతాకి, భారత్ మాతాకి, వందే వందే వందే.